సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. 2 రోజులుగా మినిమల్ వెంటిలేటర్ తో శ్రీతేజ్కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్ లో పెద్దగా మార్పు లేదని అన్నారు. పైపు ద్వారానే శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇక పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు వెళ్లిన శ్రీతేజ తొక్కిసలాటలో గాయాలయ్యాయి. దీంతో శ్రీతేజకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. శ్రీతేజ్ తల్లి రేణుక ఈ తొక్కిసలాటలో మృతి చెందింది. వారి కుటుంబానికి పుష్ప 2 చిత్ర బృందం 2 కోట్ల పరిహారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల సాయం అందజేశారు. సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చి ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నాడు, అప్పటికి ఇప్పటికి ఎలా ఆరోగ్యం మెరుగుపడింది అనే దానిపై కూడా వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంట్లో 2 రోజులుగా మినిమల్ వెంటిలేటర్ తో శ్రీతేజ్ కు వైద్యం అందిస్తున్నట్లు ఈ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. న్యూరోలాజికల్ స్టేటస్ లో పెద్దగా మార్పు లేదని, పైప్ ద్వారానే శ్రీతేజ్ కు ఆహారం అందిస్తున్నట్లు, ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని తెలియజేస్తూ రోజు రోజుకి అతను క్యూర్ అవుతా ఉన్నాడు. వ్యక్తులని గుర్తుపట్టట్లేదు కానీ కళ్ళు తీసి తను అటు ఇటు చూస్తున్నాడే తప్ప ఇంటి కుటుంబ సభ్యుల్ని, బయట వ్యక్తులని, ఇది ఆసుపత్రి అని ఏమాత్రం గుర్తు లేకుండా ఇంకొంత రికవరీ అవ్వాల్సి ఉంది అంటూ మాత్రం దీంట్లో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ కిమ్స్ వైద్యులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రోజువారీగా తను హెల్త్ ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి కిమ్స్ వైద్యులు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి వైద్య సేవలు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు మేమే భరిస్తామంటూ కూడా ముందుకు రావడము, దీంతో పాటు అల్లు అర్జున్ కూడా మేమే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, ఈ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా మేమే చెల్లిస్తామంటూ కూడా తను కూడా చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా వైద్య సేవలు ఎక్కడ కూడా నిలవకుండా కావాల్సినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి వైద్యులని, పరికరాలను ఉపయోగించి శ్రీతేజ్ ని తొందరగా ట్రీట్మెంట్ అందించి అతను పాత వ్యక్తి లాగానే కోలుకొని మళ్ళీ ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ముందుగా కోమాలో ఉండి బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడము, ఇప్పుడిప్పుడు తను కోమాలో నుంచి బయటకు వచ్చి వ్యక్తులని గుర్తుపట్టకపోయినా కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి సిమ్టమ్స్ అయితే మెరుగుపడతా ఉన్నాయి అంటూ మాత్రం వైద్యులు ఈ ప్రకటనలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పటి వరకు తాను 2 రోజులుగా మినిమల్ వెంటిలేటర్ తో శ్రీతేజ్ కి వైద్యం అందిస్తున్నామని, న్యూరోలాజికల్ స్టేటస్ పెద్దగా మార్పు లేదని, పైప్ ద్వారానే శ్రీతేజ్ కు ఆహారం అందిస్తున్నామని ఒక విషయాన్ని తెలియజేయడం, ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని ఈ కిమ్స్ వైద్యులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ని కూడా ఒకటొక్కటిగా తొలగిస్తూ అతన్ని క్యూర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీల నుంచి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయము, ఆసుపత్రి ఖర్చులు, ఇంకొంతమంది ప్రముఖులు కూడా చేరుకొని వ్యక్తిగతంగా శ్రీతేజ్ కోలుకోవాలని, కుటుంబం భారం అవ్వకూడదని, కుటుంబం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే దానిపై మాత్రం ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఒక్కరొక్కరుగా కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని బాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అనంతరం కుటుంబ సభ్యులకు భరోసాని ఇస్తూ వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకి అక్కడ ప్రముఖుల యొక్క తాకిడి పెరుగుతా ఉంది. ఆర్థిక పరమైనటువంటి సమస్య లేకుండా జీవితాంతం శ్రీతేజ్ కు వాళ్ళ సోదరునికి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామంటూ మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబం కూడా ఈ ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ముందుగా ఆరోగ్యం కోలుకొని అతను క్యూర్ అయ్యి ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రి భాస్కర్ కి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఒక ఉద్యోగాన్ని కూడా అందజేస్తామంటూ కూడా దిల్ రాజు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. తను ఆరోగ్యం కోలుకున్నటువంటి విషయాలని ఎప్పటికప్పుడు వైద్యులు మాత్రం ప్రకటన రూపంలో తెలియజేస్తా ఉన్నారు. రవితేజ అంటే అల్లు అర్జున్ శ్రీతేజ్ ని పరామర్శిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఎప్పుడు పరామర్శించే అవకాశం ఉంది? ఇప్పటికే అల్లు అర్జున్ మేనేజర్స్, పిఆర్ టీం అంతా కూడా అక్కడ ఏం జరుగుతుందనే ఒక ప్రతి విషయాన్ని కూడా అక్కడి నుంచి వారు అల్లు అర్జున్ కు అప్డేట్ చేస్తా ఉన్నారు. అల్లు అరవింద్ ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితులన్నీ కూడా
పరిశీలించి కుటుంబానికి భరోసా ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ కొన్ని లీగల్ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడే కొంత వ్యతిరేకత, ఒక నిందితుడిగా ఉన్నటువంటి కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం కారణంగా కేసులు ప్రభావితం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అల్లు అర్జున్ నేరుగా ఒకవేళ కలిసినట్టయితే ఇంకాస్త వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లీగల్ సమస్య నుంచి పూర్తి స్థాయిలో క్లియర్ అయిన తర్వాత, బాబు కోలుకున్న తర్వాత అల్లు అర్జున్ వెళ్లి కలిసి వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి ఇంకేదైనా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పుడు కాకుండా బాబు మొత్తం క్యూర్ అయిన తర్వాత, ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని లీగల్ సమస్యల నుంచి బయటపడ్డ తర్వాత అల్లు అర్జున్ పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే అల్లు అర్జున్ టీం సభ్యులు అయితే హాస్పిటల్లో ఏం జరుగుతుందన్న ప్రతి విషయాలను అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.